అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే ఈ కమ్మని రెసిపీ గోధుమ రవ్వ కేసరి. జీవితంలో ఒక్కసారైనా అమృతం లాంటి దీని రుచి ఆస్వాదించాల్సిందే. ఎంతో రుచిగా ఉండే ఈ కేసరి చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా? మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం, అలాగే మంచి హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కుక్కర్ స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక 1 కప్పు గోధుమ రవ్వ వేయాలి. దీన్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మారుస్తూ దోరగా వేయించుకోవాలి. ఈ రవ్వ కేసరి పండగలకో లేదా ఇప్పుడు శ్రావణ శుక్రవారాల్లో చేశారంటే మీకే కాదు, మీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. ఈ రవ్వ ఒక 3-4 నిమిషాల్లో దోరగా వేగిపోతుంది. ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే 1 కప్పు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసి కాస్త కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్లు ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. సో 4 విజిల్లు వచ్చాక మూత తీసి చూస్తే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1 కప్పు తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి. రవ్వ ఎంత తీసుకున్నారో బెల్లం అదే క్వాంటిటీ ఉండాలి. దాన్ని బాగా కలిపితే ఇదిగో ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు నేను ఇలాచీ పొడి వేశాను. ఒక 2 నిమిషాలు కలిపితే బెల్లం అంతా కరిగిపోతుంది. ఆ తర్వాత ఇలాచీ పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ కలర్ టెక్స్చర్ వచ్చిందంటే మన స్వీట్ రెసిపీ అయిపోయినట్టు. అలా చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే సింపుల్ టేస్టీ రెసిపీ ఇది. ఇప్పుడు కాస్త జీడిపప్పు వేయించుకోవడానికి చిన్న ప్యాన్లో నెయ్యి వేడి చేసుకుని కరిగాక జీడిపప్పు వేసి దోరగా వేయించుకుంటున్నాను. స్వీట్స్కి కానీ ఏదైనా స్పెషల్ డిషెస్కి ఇలా లాస్ట్లో పోపు వేస్తే ఆ టేస్టే వేరు. అలా తక్కువ టైంలో చాలా ఈజీగా, సింపుల్గా తయారు చేసుకునే గోధుమ రవ్వ కేసరి ఘుమఘుమలాడిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మరిన్ని టేస్టీ, హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.